బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వెనుక ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. సుమారు 700 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఏర్పడక ముందే అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నట్లు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. భాగ్యనగర ఏర్పాటుకు పూర్వం ఇప్పుడున్న బల్కంపేట ప్రాంతం పంట పొలాలతో ఉండేది. ఓ రైతు తన పొలంలో నీటి కోసం బావిని తీస్తుండగా అమ్మవారి ఆకారంలో ఉన్న ఓ బండరాయి బయటపడింది. దానిని తొలగించేందుకు ఆయన ప్రయత్నం చేశాడు. అయినా సాధ్యం కాలేదు. ఊళ్ళోకి వెళ్లి జనాలను తీసుకొచ్చి ఆ బండరాయిని బయటకు తీసేందుకు ప్రయత్నించినా సఫలం కాలేదు. కనీసం విగ్రహాన్ని పక్కకు కూడా జరపలేకపోయారు. అప్పుడే గ్రామస్తులు అది బండరాయి కాదని దేవతా స్వరూపమని భావించారు. రేణుకా ఎల్లమ్మ తల్లిగా భావించి ఆ విగ్రహాన్ని బావిలోనే ఉంచి ఒడ్డున నిలబడి పూజలు చేశారు. అమ్మవారు బావిలో వెలిశారని తెలుసుకుని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడికి తరలివచ్చారు. గ్రామస్తులంతా కలిసి అక్కడ ఓ చిన్న ఆలయాన్ని నిర్మించారు. అష్టాదశ శక్తి పీఠాలను దర్శిస్తే ఎంతటి శక్తి వస్తుందో, ఎంతటి పుణ్యం వస్తుందో అలాంటి పుణ్యం, అలాంటి శక్తి బల్కంపేటలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకుంటే కలుగుతుంది అని భక్తులు విశ్వసించి ఇక్కడికి అనేక మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. కళ్యాణోత్సవం తర్వాత 3 రోజుల పాటు కూడా వైభవంగా ఇక్కడ వేడుకల్ని నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో అమ్మవారే తమ ఇంటి ఆడపడుచుగా వస్తుందని భావించి అమ్మవారికి చీర సారెలు, అలాగే పసుపు కుంకుమలు, ఒడిబియ్యంతో అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. అమ్మ మమ్మల్ని చల్లగా చూడు అంటూ అమ్మవారిని వేడుకుంటూ ఉంటారు. రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న అనంతరం పక్కనే ఆలయంలో కొలువు తీరినటువంటి శ్రీ పోచమ్మ తల్లిని, అలాగే నాగదేవత తల్లిని ఇక్కడికి దర్శించుకోవడానికి భక్తులు వస్తూ ఉంటారు. మొత్తం 7 అక్క చెల్లెలు కాబట్టి అమ్మవార్లందరినీ కూడా ఒకే చోట దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇంకో అమ్మవారు మనకు కొలువై తీరారు. ఎవరైతే బోనాలు తీసుకొస్తారో వాళ్ళందరూ కూడా ఇక్కడ అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారనమాట. అమ్మవారికి కొంతమంది బెల్లంతో చేసినటువంటి బెల్లమన్నం నైవేద్యంగా తెస్తే, ఇంకొందరు పెరుగన్నం, ఇలా వారికి తోచిన నైవేద్యాన్ని ఇక్కడికి తీసుకొస్తారు. మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడే అమ్మవారికి తెచ్చినటువంటి బోనాలన్నిటిని కూడా సమర్పిస్తారు. ఇక్కడ మనం పక్కనే చూసుకుంటే కనుక అమ్మవారిని, రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారిని అద్దాల మేడలో ఇక్కడ మనం కొలుదీరిన దృశ్యం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అమ్మవారి ఎంత అందంగా ముస్తాబైన దృశ్యం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సర్వాంగ సుందరంగా అలంకరించారు. పోచమ్మ తల్లి అలాగే నాగ దేవతలను దర్శించుకున్న అనంతరం భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి అద్దాల మేడలో కొలువైనటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం చూడొచ్చు, అమ్మవారు ఉయ్యాల మీద పవలింపు సేవను ఇక్కడ చేస్తూ ఉంటారనమాట. అందుకని అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆ అమ్మవారిని అద్దాల మేడల్లో కొలువైనటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని పునీతులవుతూ ఉంటారు.